హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి అటుకులు, పెసరపప్పుతో చాలా టేస్టీగా ఉండే ఒక హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ లేదంటే స్నాక్ రెసిపీ అనమాట. ఎలా చేయాలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ మిక్సింగ్ బౌల్‌లో వచ్చి ముప్పావు కప్పు పెసరపప్పు, తర్వాత పావు కప్ వచ్చేసి పచ్చిశనగపప్పు తీసుకున్నామనమాట. మీరేదైనా కానీ ఒక మెజర్‌మెంట్ పెట్టుకొని దాంతో మెజర్‌మెంట్ చేసుకోండి. నీళ్లు పోసి మంచిగా 2 సార్లు కడిగేసుకుందాము. కప్పు కానివ్వండి, గిన్నె కానివ్వండి, గ్లాస్ కానివ్వండి, ఏదన్నా కానీ ఒక మెజర్‌మెంట్‌తో మీరు మెజర్‌మెంట్ చేసుకోండి. కడిగేసుకున్న తర్వాత నీరంతా వంపేసుకొని, మళ్ళీ మంచినీళ్ళు యాడ్ చేసుకొని, ఒక గంట పాటు నానబెట్టుకుందాము. మూత పెట్టి పక్కన పెట్టుకుందామండి. గంట తర్వాత చూద్దాం చక్కగా నానిపోయినాయి అనమాట పప్పు. ఇప్పుడు ఈ నీళ్ళన్నీ మనం వంపేసుకుని పప్పు మాత్రం మిక్సీ జార్‌లోకి మార్చుకుందాం. నీళ్ళేమి యాడ్ చేయొద్దండి. ఒక చిన్న అల్లం ముక్క, ఒక పచ్చిమిర్చి తీసుకున్నామనమాట. ఇప్పుడు నీళ్ళేమి వేయకుండా దీన్ని పల్స్ మోడ్‌లో కొంచెం బరకగా గ్రైండ్ చేసుకొచ్చుకుందాం. చూడండి ఇలా కొంచెం పలుకుగానే ఉండాలి. కన్సిస్టెన్సీ గట్టిగానే ఉండాలనమాట. దీన్ని పక్కన పెట్టుకొని మిక్సింగ్ బౌల్‌లో వచ్చి ఒక కప్పు అటుకులు తీసుకున్నాము. ఇవి ముద్దటుకులు. ఈ రెసిపీకొచ్చి ముద్దటుకులు కానీ, మీడియంగా ఉన్న అటుకులు కానీ తీసుకోండి. నీళ్లు పోసి మంచిగా కడిగేసుకుందాం 2 సార్లు. ఇంకా దీంట్లో నీళ్ళేమి యాడ్ చేయొద్దండి. నీళ్ళేమి లేకుండా మొత్తం వంపేసుకున్న తర్వాత, మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పప్పుని దీంతో పాటు కలిపేసుకుందాము. ఇప్పుడు ఈ మొత్తం మంచిగా కలిపేసేసి పక్కన పెట్టుకుందామండి ఒక 5 నిమిషాల పాటు. అటుకులు కూడా మనకి చక్కగా నానిపోతాయన్నమాట. ఇందులో ఉండే తేమకి మొత్తం మంచిగా నానిపోతుంది అటుకులంతాను. ఇంక సెపరేట్‌గా నీళ్ళు కానీ ఏమి యాడ్ చేయొద్దండి. నానేటప్పటికల్లా మనకి ఇంకొంచెం దగ్గర పడుతుందనమాట. కన్సిస్టెన్సీ మనకి గట్టిగానే ఉండాలి. మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాం. 5 నిమిషాల తర్వాత చూద్దాం. చూసారు కదా! మనకి చక్కగా ఇంకా దగ్గర పడిందనమాట. కన్సిస్టెన్సీ మనకి ఇలానే ఉండాలి. మొత్తం ఒకసారి మంచిగా కలిపేసుకుందాము. రుచికి సరిపడినంత ఉప్పు, ఒక టీ స్పూన్ జీలకర్ర, కొంచెం ఇంగువ, ఒక పావు టీ స్పూన్ ధనియా పౌడర్, పావు టీ స్పూన్ పెప్పర్ పౌడర్, ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా తరిగి పెట్టుకున్నామండి. దాన్ని కూడా వేసుకుందాం. ఒక 2 టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు, ఒక 3 టేబుల్ స్పూన్ల దాకా సన్నగా తరిగిన క్యాప్సికమ్ ముక్కలు వేసుకుందాము. సన్నగా తరిగిన కరివేపాకు కొంచెం, సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం, మొత్తం మంచిగా కలిపేసుకుందామండి. ఏ స్టేజ్‌లో కూడా నీళ్ళు కానీ ఏమీ యాడ్ చేసుకోవద్దు. మనకి కన్సిస్టెన్సీ గట్టిగానే ఉండాలనమాట. ఇలా మొత్తం మంచిగా కలిపేసుకున్న తర్వాత వేళ్ళకొచ్చి కొంచెం నూనె అప్లై చేసుకుందాము. చేసుకొని చిన్న చిన్న పిండి ముద్దల్లాగా తీసుకొని నచ్చిన షేప్‌లో వీటిని ప్రెస్ చేసుకుందామండి టిక్కీల్లాగాను. మీకు నచ్చిన షేప్‌లో రౌండ్‌గా కావాలంటే రౌండ్‌గా చేసుకోవచ్చు. నేను ఈరోజు ఇట్లా ఓవెల్ షేప్‌లో చేశాననమాట. అంతేనండి. మరీ పలుచగా కాకుండా, మరీ మందంగా కాకుండా ఇలా మీడియంగా ఉండేటట్టుగా చేసుకుందాం. అన్నీ ఇలానే రెడీ చేసుకొని పక్కన పెట్టుకుందాము. చాలా అంటే చాలా బావుంటాయండి. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో కానివ్వండి, ఈవినింగ్ స్నాక్‌లో కానివ్వండి, వేడి వేడిగా చాలా టేస్టీగా ఉంటాయనమాట.
అదేనండి. అన్నీ ఇలానే రెడీ చేసుకొని తీసుకున్నాము. నూనె కూడా ఎక్కువేమి అవసరం లేదండి ఫ్రై చేసుకోవడానికి. ఇది డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం ఏమీ లేదు. మనం షాలో ఫ్రై చేసుకున్న సరిపోతుందనమాట. చూసారు కదా! ఒక 2, 3 టేబుల్ స్పూన్లు మాత్రమే నూనె ఉంటే చాలు. పట్టినన్ని వేసుకొని 2 పక్కల లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకుందామండి. ఎర్రగా కాలనిచ్చి తీసుకుందాం. ఒక పక్క మనకి చక్కగా వేగిందండి. రెండో పక్కకు కూడా మార్చుకుందాం. ఇలా 2 పక్కలు చక్కగా ఎర్రగా కాలనిచ్చి తీసుకుందాము. క్యారెట్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు మనకి మరీ మెత్తగా కూడా వేగవనమాట. తినేటప్పుడు మనకి క్రంచీ క్రంచీగా చాలా బావుంటాయండి. ఒక మంచి హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ లేదంటే స్నాక్ రెసిపీ అనమాట. పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ నచ్చుతుంది. 2 పక్కల ఎర్రగా కాలనిచ్చి తీసుకుందామండి. పైన మంచి క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా టేస్ట్ అయితే చాలా బావుంటుందనమాట. చూసారు కదా! చక్కగా ఫ్రై అయిపోయినాయి. తీసేసుకుందామండి. అన్నీ ఇలానే రెడీ చేసుకొని తీసుకుందాము. చూసారు కదా! మంచి క్రిస్పీగా ఫ్రై అయిపోయినాయనమాట. తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకెలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి. అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఒకటి ఓపెన్ చేసి చూద్దాము. చూసారు కదా! పైన మంచి క్రిస్పీగా ఉందనమాట. లోపల సాఫ్ట్‌గా టేస్ట్ అయితే చాలా బావుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇదొచ్చేసి పిల్లలకనుకోండి టొమాటో సాస్‌తో చాలా బాగా నచ్చుతుందనమాట. అదే పెద్దవాళ్ళనుకోండి టొమాటో చట్నీతో చాలా బావుంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.